ఓకే, ఇప్పుడు లిరిక్లోకి వెళ్దాంరా. ఒక్క నిమిషం ఆ లిరిక్లోకి వెళ్ళి, అరే వంశీ ఈ లిరిక్ చూసావు కదరా, ఈ లిరిక్ వింటుంటే నాకు మాత్రం కాదు అరే ఓకే ఒక్క నిమిషం. అరే చంద్రబోసు ఎంత అద్భుతంగా రాశారా లిరిక్. హిందీలో ఉన్న పాటని టెక్స్ట్ రూపంలో కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేటర్లో పేస్ట్ చేసి తెలుగు అని ఒక బటన్ నొక్కితే కింద వచ్చే టెక్స్ట్ మొత్తాన్ని తీసుకెళ్లి మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తే వచ్చిన పాట ఇది. అబ్బాబ్బాబ్బా, అసలు ఏంట్రా పౌర్ణమా ఏంటి, నా శ్రాద్ధమా ఏంటి, సారీ శ్రాద్ధమా కాదనుకోండి వేరే పదం అది. అసలు చాలా బాగుంది అనుకోరా పాట. అసలు యాక్చువల్లీ చంద్రబోస్ని బాగా పొగిడేయాలని ఉంది. అసలు ఏమైనా రాసాడు పాటలు. అసలు ఈ సినిమాకి చంద్రబోస్ని లిరిక్ రైటర్ గా పెట్టుకోవడం అనే ఐడియా వచ్చింది చూడరా డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి, మన సచిన్ కి. అసలు ఫ్యాంటాస్టిక్ రా, ఫ్యాంటాస్టిక్. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉన్నా కూడా చంద్రబోస్ని వాడుకున్నారంటే అసలు చంద్రబోస్ గొప్పతనం రా అది. అసలు ఎంత గొప్పరా చంద్రబోస్. చెప్పండి కొడండి అసలు చంద్రబోస్ చెప్పలు కొడండి. ఓకే.